బండ్లో ఇవన్నీ పడదోసి ఈ ట్రాన్స్ఫారం ఇవన్నీ ఇప్పుడు వేసినాయండి. ఇవన్నీ మమ్మల్ని పడదోసి బండ్లు వేసినాక ఈ చిన్న చిన్న మొక్కలు తరుగు మొక్కలు కనపడుతుంది చూడండి. ఇట్లా ఉండేది అసలు అప్పుడు వీళ్ళ పొలం లేదు ఇక్కడ. అసలు చెట్టు పొలం ఈ మధ్యలో వీళ్ళకి లేవండి. ఇంకా అమ్మకి అసలుకి శ్రీలక్ష్మి అమ్మాయికి లేదు. ఇక కడవాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళు కూడా కాదు, వద్దా ఇక్కడ పుట్టినోళ్ళు కూడా కాదు, పొరుగురు నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళు ఇవన్నీ ఆక్రమించేసిన వాళ్ళు. నా పేరు ఉదయ భాస్కర్, మాది మిర్జిపురం గ్రామం. మా భూమి కొత్తపల్లి బాబులపూడి మండలం కొత్తపల్లి గ్రామంలో ఉంది. మా తాతల నుంచి 3 తరాల నుంచి కూడా మాకు భూమి ఉంది. ఇక్కడ మాకు 70 సెంట్లేమో పట్టా భూమి ఉంది. దానికి కొనసాగింపుగా కొంచెం గవర్నమెంట్ భూమి మా తాతలు ఆపారు. అయితే మా ఆర్థిక పరిస్థితులు బాగోక మేము దాన్ని బాగు చేయించుకోలేకపోయాము. అయితే గత ప్రభుత్వంలో కమ్మకులానికి చెందిన ఆవిడ దొంగ పట్టాలు పుట్టించి మా భూమిని లాగేసుకొని భూమిలోనికి మమ్మల్ని రానియకుండా మా కులం పేరెత్తి తిట్టి, మీరు ఎస్సీలు కదా, మాదిగులు కదా, ఇక మీకు భూమి ఎక్కడది, మీది ఊరు కాదు, మీరు ఇక్కడికి వస్తే ఊరుకోము అని మనుషులు పెట్టి కొట్టించేస్తాను, చంపించేస్తానని మమ్మల్ని బెదిరించి మా చేలోకి వెళ్తాకి దారి కూడా లేకుండా చేసి ఈ ఫెన్సింగ్, ఈ రాళ్ళు వేసేసి మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టారు. గత 5-6 సంవత్సరాల నుంచి మాకు రావాల్సిన దారి కొత్తపల్లి రోడ్డు, మెయిన్ రోడ్డు నుంచి డొంక ఉంటుంది, డొంకలోంచి ఇది వచ్చే దారి ఇది. ఆ పక్కన ఫెన్సింగ్ వేసారు, ఈ పక్కన ఫెన్సింగ్ వేసారు. ఇటు చూస్తేనేమో మా చేలలోకి వెళ్తాకేమో దారి లేదు. మా పంటలు పాడైపోయి మేమన్నా సాగు చేసుకోవడానికి పక్క ఉంటే రైతులను అడిగితే 1-2 సార్లు మేము వెళ్ళనిస్తాం, కానీ పద్దాకి ఎవరు వెళ్ళనిస్తారని మమ్మల్ని వెళ్ళనట్లేదు. రోజు రోజుకిను మా పంటలు పాడైపోతున్నాయి, మా భూముల్లోకి మేము వెళ్ళడానికి దారి లేదు. మమ్మల్ని దళితుడైన నన్ను, నా కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టేసి నా భూమిని కూడా నువ్వు అమ్ముతావా అమ్మవా, అమ్మకపోతే చంపించేస్తాం మిమ్మల్ని అని చెప్పేసి అని ఈ ఓసీ కమ్మ సామాజిక వర్గానికి చెందిన చింతల శ్రీలక్ష్మి అనే ఆవిడ చాలా ఇబ్బంది పెడుతుంది మమ్మల్ని. మా చేలోకి వెళ్ళడానికి మాకు ఏదైనా దారి చూపిస్తారని మేము ప్రభుత్వ వారిని వినయంగా కోరుకుంటున్నాము. ఈ నా దగ్గర నుంచి వారు కాజేసిన భూమిని కూడా తిరిగి న్యాయంగా నాకు వచ్చేటట్టు చేయాలని మిమ్మల్ని మనసారా కోరుకుంటున్నాం. దీనికి సంబంధించి ఆవిడికి వాళ్ళ భర్త పేర, వాళ్ళ పిల్లల పేర ఇంకా భూములు ఉన్నాయి వేరే వేరే చోట. మాకు తెలిసి మేము పుట్టిన దగ్గర నుంచి కూడా, మా తాతల దగ్గర నుంచి కూడా భూమి లేని వారికి గవర్నమెంట్ భూమి ఇస్తుందని తెలుసు, కానీ భూమి ఉన్న వారికి భూమి ఇచ్చే విషయం మేము ఎక్కడ కూడా వినలేదు, ఏ రాజ్యాంగంలో కూడా మాకు చెప్పలేదు. ఆవిడకి మీరు సర్వే చేసి చూస్తే ఆవిడ పేరున ఎక్కడెక్కడ భూములు ఉన్నాయో కూడా మీకు తెలుస్తాయి. మమ్మల్ని దళితులు అని, మేము అనగారిన జాతులు అని మా మీద మరీ ఎక్కి ఈ విధంగా మమ్మల్ని అణచివేయడానికి చాలా ఇబ్బంది పెడుతుంది మమ్మల్ని. దయచేసి మా పక్షముగా మీరు న్యాయముగా పోరాటము జరిగించి న్యాయము విచారణ చేసి మాకు మా భూములు ఇప్పించాల్సిందిగా, మా చాల్లోకి వెళ్ళడానికి దారి మాకు ఇప్పించాల్సిందిగా మిమ్మల్ని బ్రతిమలాలని కూర్చున్నాం. గత ప్రభుత్వం అండదండలు చూసుకొని దళితులమైన మా మీదకి వచ్చేసి నన్ను పలుసార్లు కొట్టించి పోలీసుల చేత అడ్డగించి మా చేలోకి వెళ్తున్నప్పుడు నన్ను చాలా ఇబ్బంది పెట్టి, నన్ను కొట్టినప్పుడు నేను పడిపోయి స్పృహ లేకుండా పడిపోతే హాస్పిటల్కి తీసుకెళ్లారు. చావు బ్రతుల నుంచి నేను బయటపడి వచ్చాను. దయచేసి నాకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు మళ్ళా ఆశ చిగురించింది, మా భూములు తిరిగి మాకు ఇప్పిస్తారని. దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరియు డిప్యూటీ సీఎం గారు వీళ్ళ మీద మాకు నమ్మకం ఉంది, తిరిగి మా భూములు మాకు ఇప్పిస్తారని మేము కోరుకుంటున్నాం. నా పేరు గోళ్ళ విజయరాజు, మిర్జాపురం. మరి ఈ కొత్తపల్లి దారి నుంచి యాంపాడికి ఇటు వెళ్ళే పొలాలకి మా పొలాలన్నీ ఇటే ఉన్నాయి. ఇదే దారిన మా తాతల ముత్తాతల కాడి నుంచి వెళ్తూ ఉన్నాం. ఇప్పుడు వచ్చి ఈ ఎంఆర్ఓ గారు పట్టాలు ఇచ్చారని వీళ్ళు అందరూ ఆక్రమించేశారు. మా దారి వదిలేసి పట్టాలు ఇవ్వాలి కదా, ఆ దారిని కూడా కలిపేసి పట్టాలు ఇచ్చారు ఎంఆర్ఓ గారు. ఇంతకుముందు ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళాం, ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళాం, అంతసేపు జైలు. గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే అండ చూసుకుని మా నాన్న ఇబ్బందులు పెట్టి మమ్మల్ని పైకి వెళ్ళని మిర్జాపురం ఇది మీ ఊరి నుంచే రావాలి కానీ కొత్తపల్లి నుంచి మీరెవరు వైపు వస్తాకని మమ్మల్ని నాన్న ఇబ్బందులు పెట్టారు. దాన్ని దయచేసి మీరు ఈ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ దృష్టిలో పెట్టుకుని మేము ఈసారైనా న్యాయం జరుగుద్దనే ఉద్దేశంతో మేము ఈ రైతులందరూ మా దగ్గరికి వస్తే
మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. మినిస్టర్ గారు లెటర్ పూర్వకంగా ఒక ఎంఆర్ఓకి ఇచ్చాడు. ఆ ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి కనపడి వచ్చి ఆ పొజిషన్ వెళ్ళి చూపిమన్నారు. వెళ్ళి చూపిస్తాకని ఇటు వచ్చాం. ఏ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళింది? కొలుసు పార్థసారథి గారి దగ్గరికి వెళ్ళాము. ఆయన లెటర్ రాసి ఇచ్చాడు. ఆయన వెళ్ళి కనపడాము. ఎంఆర్ఓ గారికి ఇచ్చారండి? ఏమన్నారు? ఇచ్చామండి. సరే వాళ్ళని పంపించి చూపిస్తానండి చెప్పారండి. ఇచ్చి వచ్చామండి. కొత్తపల్లి గ్రామంలో 3 తరాలండి మాకు పొలం ఉందండి. ఆ పొలానికి దారి లేకోకుండా ఆమె కొత్తపల్లి చింతన శ్రీలక్ష్మి అని ఆమె కబ్జా చేసేసిందండి. దారి కూడా తొలగిచ్చేసి కుక్కలు ఎంత పూర్తి చేసేసి మొత్తం తర్వాత మీకు దారిస్తామని తీసేసి అక్కడ పింఛింగ్ పోల్ వేసి మొత్తం చుట్టూ పింఛింగ్ వేసేసింది సార్. మేము మరి 3 తరాల నుండి ఉండగా మాకు భూముల్లో కూడా ఇక్కడ బుద్ధకతో తల 5 సెంట్లు తల 10 సెంట్లు ఫారం మొక్కలు కూడా అవి మీకు ఎందుకు, అవి మా ఊరు అలా చెందిని మాకు వచ్చింది అని ఆమె చాలా ఇబ్బంది పడిట్టేసి దారి కూడా లేకుండా శాలలోకి వెళ్ళకుండా ఇబ్బంది పడుతుందండి. మేము ఇప్పుడు పక్కన వాళ్ళ శాలలో నుండి కొద్దిగా దారి అడుక్కుని ఏదో బినువులు మొక్కజొన్నలు అయ్యి నేను పడుకో తోలుకున్నామండి. ఈ సంవత్సరం వాళ్ళు కూడా వెళ్ళలేని అన్నారు సార్. మేము బీసీ వర్గానికి చెందిన వాడమని మీ పొలాలు మీకు ఎందుకు మీరు అమ్మేసుకోండి అన్నట్టుగా ఆమె మాట్లాడుతుందండి సార్. దారి అంతా కొలక తీసేసి ఆమె పింఛింగ్ వేసేసి మాకు ఇప్పుడు 3 తరాల నుండి మేము అదే దారిని వెళ్తున్నాము, అదే దారిని వస్తున్నాం. అయినా కానీ ఇప్పుడు అసలు ఈ ఏరియాలో ఎప్పుడు లేకుండా ఉంది. ఇప్పుడు మాకు పొలాలు వచ్చినాయి, మా పట్టాలు వచ్చినాయి అని పామాల మొక్కలు వేసేసి పింఛింగ్ వేసేసి ఇది చేసేసి మన వైసీపీ ప్రభుత్వం వచ్చినాక మరి ఎమ్మెల్యే గారితో చెప్పించుకుంటామా. మేము ఆర్డీఓ దగ్గరికి, ఎంఆర్ఓ గారి దగ్గరికి, ఈఆర్ఓ గారి దగ్గరికి అందరూ తిరిగాము. కలెక్టర్ గారి దగ్గరికి కూడా వెళ్ళామండి. ఆయన ఇప్పుడు ఈఆర్ఓ గారు ఫోన్ చేసి చెబుతాం వాళ్ళేమో వైసీపీ గవర్నమెంట్లో మాకు దారి లేకుండా చేసేసి మన ఇబ్బంది పెట్టేసిందండి. మాది మేజపురం అండి. కొత్తపల్లి పొలం ఉందండి. అసలు ఆ దారి 3 సంవత్సరాల మటు కూడా మమ్మల్ని నెలనెత్తలేదు. 2 సంవత్సరాల మటు మొత్తం అంతా వేసేసి దారి అంటే ఇవ్వలేదండి. మాకు అసలే పైరు కూడా ఎత్తలేదు. ఇప్పుడు మా తాతనాటి నుంచి కూడా ఉందండి దారి ఊడిపోయింది కమ్మా. మాది కొత్తపల్లి అండి. నా పేరు జైనాబలి, కృష్ణా జిల్లా బాపులపాడు మండలం. మాది కొత్తపల్లి సర్వే నెంబర్ 171/3లో నాకు పొలం ఉందండి. ఆ పొలానికి దారి అంతకుముందులో ఉండేదండి. మా తాతల ముత్తాతలు నడిచే దారి అండి. అంత తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు పట్టాలు వచ్చినాయి అని చింతాల విజయలక్ష్మి చుట్టూరు బాగు చేసి పింఛన్ వేసేసి దారి మనకు చిన్న కులం అని చూసి మమ్మల్ని చుట్టూరు పింఛన్ వేసేసిందండి. వేసేసిన తర్వాత మాకు దారి లేకుండా చేసేసిందండి. చేసేసిన తర్వాత మేము అడిగితేనే మీరు చిన్న కులం వాళ్ళు మీరు పొలాలు అమ్మేసుకోండి అది ఇది అని చెప్పి మాకు తిరగబడిందండి. తిరగబడితే మేము ఏమన్నామంటే మాకు దారి లేదని మేము మొత్తుకొని మేము ఎంఆర్ఓ దగ్గరికి, ఈఆర్ఓ దగ్గరికి కూడా వెళ్ళామండి. తర్వాత ఆర్డీఓ దగ్గర కూడా వెళ్ళాము, కలెక్టర్ దగ్గరికి కూడా వెళ్ళామండి. వెళ్ళినా సరే ఆ ప్రభుత్వంలో మాకు ఏదైనా సహకరించలేదండి అసలు. మాకు తర్వాత పక్కన రైతులు మా పొలాల్లో పంటలని కొంచెం తీసుకెళ్ళమని వాళ్ళు కొంచెం జాలి చూపించారండి. ఇప్పుడైతే ఆ దారికి లేకుండా నడుపుతానికి కూడా మాకు దారి లేదండి. మా పొలాలకి దారి ఇప్పించినట్టు చేయాలని మా చిన్న పొలం అని వాళ్ళు పింఛన్ వేసేసి మా దారి లేకుండా చేసేసారండి వాళ్ళు. ఆమె చింతల విజయలక్ష్మి అన్న ఆమె. నా పేరు ఉదయ్ భాస్కర్, మాది బీంచపురం గ్రామం. మాకు కొత్తపల్లి గ్రామంలో బాపులపాడు మండలం మాకున్న భూముల్లోకి మేము ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఎవరిని కూడా విడిచిపెట్టకుండా ఇబ్బంది పెడుతూ ఈ శ్రీలక్ష్మి అనే ఆవిడ పొలాల్లోకి వెళ్లకుండా దారిని మూసేసి ఇరువైపులా కూడా పొలానికి ఫెన్సింగ్ వేసేసి మా ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ ఈ అనగారిన కులాలని అన్నిటిని కూడా తొక్కేసుకుంటూ గత ప్రభుత్వ అండదండలతో రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పోలీసు వారి డిపార్ట్మెంట్ కానీ వీరందరూ కూడా సపోర్ట్ చూసుకొని మమ్మల్ని అందరినీ కూడా చాలా ఇబ్బంది పెట్టింది ఈవిడ. దయచేసి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వం మీద మాకు గౌరవం ఉంది, నమ్మకం ఉంది. మాకు న్యాయం చేకూరుస్తారని మిమ్మల్ని వినయంగా వేడుకుంటున్నాము. దయచేసి మా పొలాలకి వెళ్ళడానికి దారిని మా వద్ద నుంచి తీసేసుకున్న మా దళిత భూములను తిరిగి ఆ అగ్రకులాల దగ్గర నుంచి మాకు విడిపించి మాకు ఇస్తారని మేము వినయంగా కోరుకుంటున్నాం. మీరు ఈ పొలాలకు సంబంధించి ఈ దారికి సంబంధించి ఈ చుట్టుపక్కల రైతులు కానీ అడిగినా మీకు చెప్తారు ఇది ఎప్పటి నుంచి దారి ఉన్నది అనేది. కొత్తపల్లి గ్రామం వెళ్ళి ప్రతి ఒక్కరిని అడిగినా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ దారి ఉందని చెప్పేసి చెప్తారు. దయచేసి
ఎస్సీ ఎస్టీ మైనారిటీ వారందరికీ నమ్మకం ఉండి ఈ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాము. ఇప్పుడు మాకు నమ్మకం వచ్చింది. ఒక్కొక్కటిగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్క సమస్యను వారు పరిష్కరించుకుంటూ వస్తున్నారు. మాకు చాలా సంతోషం వేస్తుంది. మా సమస్యను కూడా మీ ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తున్నాము. దయచేసి మా పైన దయ ఉంచి మాకు కూడా న్యాయం చేకూరుస్తారని మీకు వినయంగా ప్రార్థన చేస్తున్నాం.